మే 28, 29, 30 తారీఖులలో కన్యా రాశి వారికి ఒక నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది. ఆ నిప్పు లాంటి నిజం ఏమిటి? కన్యా రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి? కన్యా రాశి వారు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. హలో అండి, అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో గ్రహాలను, రాశులను ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉంటేనే మనం ఏది చేసినా సరే విజయవంతంగా మారుతుంది. అలానే అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మీకున్న ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోండి. రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టాలు కాస్త ఎక్కువే. కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి కదా, అలానే మాకు ఉన్నాయని మీరు అనుకోవచ్చు. అవును, కష్టాలు అందరికీ ఉంటాయి. కష్టాలు లేనటువంటి మనుషులు అనేవారు అసలు ఉండరు. కష్టాలు అనేవి అందరికీ వస్తూ పోతూ ఉంటాయి. ఇది చాలా సహజమే. కానీ కొంతమందికి మాత్రం కష్టాలు రావటమే కానీ తిరిగి వెళ్ళటం అనేది ఉండదు. అలానే ఒక కష్టం ఇక వెళ్ళిపోయింది అని కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ ఇంకో కష్టం అనేది ఎదురవుతుంది. ఇలానే కష్టాలు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో కష్టాలు ఎన్ని ఉంటాయి అంటే వీరు మోయలేనన్ని, వీరు భరించలేనన్ని కష్టాలు అనేవి ఉంటాయి. అలానే ఆ కష్టాల నుండి ఎలా బయటపడాలి అనేటటువంటి క్రమంలోనే వీరు ఎన్నో రకాలైనటువంటి అంటే పూజలు చేస్తూ ఉంటారు, మంచి పనులు చేస్తూ ఉంటారు. ఇంకా మా సమస్యలు తీరట్లేదేంటి, అసలు మేము ఇంకా ఎప్పుడు డెవలప్ అవుతాము, ఇంత కష్టపడుతున్న ఎందుకు ప్రతిఫలం అనేది లేదు, అసలు మాకు ఈ జన్మలో సంపాదించే యోగం ఉందా లేదా, మంచి పొజిషన్లో మాకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చేటటువంటి రోజు అసలు ఉందా లేదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగా కూడా ఉంది. మీకంటూ ఒక మంచి పొజిషన్లోకి మీరు వెళ్ళేటటువంటి సమయం కూడా అతి త్వరగానే ఉంది. మనం నిత్య జీవితంలో గ్రహాలను, రాశులను ఖచ్చితంగా కూడా నమ్మాలి. గ్రహాలు, రాశులు అనేవి అనుకూలంగా ఉంటే మనం ఏది చేసినా కలిసి వస్తుంది. ఏ పని చేసినా అద్భుతమైనటువంటి విజయం కూడా వచ్చి పడుతుంది. మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అలానే ఒక్కసారి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగింది అంటే ఖచ్చితంగా అది ఎంతటి పేదవారైనా సరే వారి దశ మరియు వారి జాతకం అనేది పూర్తిగా మారిపోవలసిందే. కన్యా రాశి వారికి జీవితం పైన ఎక్కువగా కసితో ఉంటారన్నమాట. అంటే ఏదైనా ఒకటి సాధించాలి, జీవితంలో ఏదో ఒకటి తప్పకుండా సాధించాలి అనేటటువంటి తపన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా చేయాలి, మధ్యలో మాత్రం వదిలిపెట్టరు. కష్టం అంటే ఎంతైనా కష్టపడతారు. వీరు కష్టానికి వెనక్కి రారు. అంటే ఎంత కష్టమైనా సరే కష్టపడి మరి ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి, మా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, కుటుంబంని ఎప్పుడూ కూడా వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా తమ కుటుంబంలో ఉండే వ్యక్తులకి మాత్రం ఎటువంటి కష్టాలు, సమస్యలు అనేవి రాకుండా చూసుకుంటూ ఉంటారన్నమాట. వీరు కుటుంబీకులతో చాలా అన్యోన్యంగా ఉంటారు. కుటుంబం అంటే వీరికి చాలా ఎక్కువగా ప్రేమ అనేది ఉంటుంది. కుటుంబం బరువు బాధ్యతలను చాలా చక్కగా ఏమాత్రం కూడా బర్డెన్గా ఫీల్ అవ్వరన్నమాట. అంటే కుటుంబాన్ని ఇప్పుడు ఇంత మొయ్యాలా, ఇంత కష్టపడాలా, వీళ్ళ కోసం ఇంత చేయాలా, అంత చేయాలా అని చెప్పి పొరపాటున కూడా అనుకోరు. ఎంత కష్టాన్ని అయినా ఓర్పుతో, సహనంతో ఎదుర్కొంటారు. వీరి ఎదుగుదలని చూసి ఓర్చుకోలేని వ్యక్తులు చాలామంది. ఇవన్నిటికీ కారణమైతే మనం చెప్పుకోవాల్సింది గ్రహాలనే చెప్పుకోవచ్చు. గ్రహాల యొక్క అనుకూలత లేకపోవటం వల్లే ఇలాంటివి జరిగే అవకాశం అనేది ఉంటుంది. కన్యా రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత అనేది లేకపోవటం వల్లే
చాలా రకాల సమస్యలు అనేవి ఎదురు కావటం అయితే జరిగింది. కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు మీ యొక్క గ్రహాల అనుకూలత అనేది మీరు పొందగలిగితే ఇక మీకు కష్టాలు ఉండవు. మంచి జాబ్ రావటం, పెళ్ళిళ్ళు కూడా ఆలస్యమైన వారికి సకాలంలో వివాహాది శుభకార్యాలు జరగటం, అలానే మీ కుటుంబంలో మీకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు ఎలా అంటే మీరు ఎంత పని చేసినా సరే మీ పనిని మీ కష్టాన్ని గుర్తించకపోవటం, అలా మీకు మనశ్శాంతి కరువైపోవటం, ముఖ్యంగా మీరు తీసుకునే డెసిషన్ రైటా రాంగా అని 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. సమాజం పరువు అనేవి ఎక్కువగా ఆలోచిస్తారు. బయటికి వెళ్ళి ఏదైనా పని చేయాలా అని అనిపిస్తుంది. అంటే మీరు ఆడవారైనా సరే ఆర్థికంగా సిచ్యువేషన్ అనేది బాగాలేనప్పుడు మనం ఎంతో కొంత కష్టపడాలి, కుటుంబానికి ఉపయోగపడాలి అని అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో సిచ్యువేషన్ అనేది బాగాలేని సమయంలో ఆడవారైనా సరే బయటికి వెళ్ళి ఏదైనా పని చేయాలి అనుకుంటారు. కానీ ఆ డెసిషన్ రైటా రాంగా అని ఆలోచిస్తారు. 10 మంది చూస్తే ఏమనుకుంటారు, చుట్టాలు పక్క వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అనేటటువంటి దాంట్లో ఆగిపోతూ ఉంటారు. నేటి సమాజంలో ఒక స్త్రీ బయటికి వెళ్ళి పని చేయాలి అంటే ఎన్నో అవమానాలు, ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, తగిలే రాళ్ళు ఉంటేనే ఒక మనిషి అయినా సరే ఏదైనా అంటే పళ్ళున్న చెట్టుకే ఎక్కువగా రాళ్ళు అన్నట్టుగా జ్ఞానం, బుద్ధి, బలం సంపాదించాలి అనే కోరిక, ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనే ఆలోచనతో బయటికి వెళ్ళి పనిచేసేటటువంటి మహిళకి ఎక్కువగా సూటిపోటి మాటలు. ఒకవేళ మీరు ఒక మంచి సక్సెస్ ఉమెన్గా ఎదిగి నిలబడితే గనక మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. అదే కాస్త ఫెయిల్ అయితే ఇక మీకు తిట్లుంటాయి. అంటే మంచి అయినా చెడైనా రెండు తీసుకునేలాగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తుల మాటలకి భయపడటం కానీ, ఎదుటి వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించటం కానీ చేయొద్దు. ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించడం వల్ల మనకి వచ్చేటటువంటి లాభం అయితే ఏదీ లేదు. ఖచ్చితంగా కూడా ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనుషులు అనేవారు ఎలా ఉన్నారంటే, ఒక వ్యక్తి ఎక్కడ ఎదిగి తమకంటే ఎక్కడ ఎక్కువగా బాగుపడి సంపాదిస్తారు అనేటటువంటి ఆలోచనే ఉంటుంది. అందుకే వారు పొరపాటున కూడా మీరు ఎదగొద్దు, మీరు మంచి పొజిషన్లో ఉండొద్దు అని మీ మంచి కోరకుండా ఉండే వ్యక్తులే వారు. అలాంటి వ్యక్తులే మిమ్మల్ని బాధ పెట్టడం, అలాంటి వ్యక్తులే మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, అటువంటి వ్యక్తుల వల్లే మీకు సమస్యలు అనేవి రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఆ వ్యక్తులు ఎవరైనా సరే మీకు ఎప్పుడు కూడా మంచి అనేది జరగకుండా చూడాలి అని చూస్తూ ఉంటారు. మీరు కాస్త మంచిగా ఉన్నా సరే వారు ఓర్చుకోలేకపోతూ ఉంటారు. మీ చుట్టూ ఎప్పుడూ కూడా ఒక సమస్య ఉండాలి, మీరు ఎక్కడ ఎదుగుతారో, ఎక్కడ మంచి పొజిషన్లో ఉంటారో అనే ఆలోచనే తప్ప మీరు అంటే ఖచ్చితంగా మీ మంచి కోరేటటువంటి వ్యక్తులు అయితే కాదు. అటువంటి వ్యక్తులే మీ జీవితంలో అంటే మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. ఈ రోజుల్లో మనం ఎదుగుతూ ఉన్నాము అంటే సపోర్ట్ చేసే వాళ్ళకన్నా కూడా మన ఎదుగుదలని ఆపాలి అని చూసేటటువంటి వ్యక్తులే చాలా ఎక్కువగా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తుల కోసం మనం ఆగిపోవాలి? మరి మనం ఏదైనా ఒక సిచ్యువేషన్లో అంటే మన దగ్గర డబ్బు లేని సమయంలో మనకెవరైనా ఆదుకుంటారా? అప్పు కాకుండా ఊరికనే డబ్బులు ఎవరైనా ఇచ్చేస్తారా? అది కాదు. కనుక మనం ఎవరిని చేయి చాపి అడగకుండా మనమే ఇంకొకరికి సహాయం చేసే పొజిషన్లో ఉండాలి. ఇలాంటి సమయంలోనే ఖచ్చితంగా ఆ దైవం పెట్టేటటువంటి పరీక్ష అనే చెప్పుకోవచ్చు. ఎన్ని పరీక్ష అంటే ఎంత కష్టం ఎదురవుతుంది అంటే ఇక మనం ఈ కష్టాన్ని భరించలేము, ఇక వదిలేద్దాం, మనకు తిండి లేకపోయినా పర్లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ వదలద్దు, ఏది కూడా పట్టించుకోవద్దు. ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నిన్నన్నవారే నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఖచ్చితంగా నీకు కాళ్ళు కూడా పట్టుకుని బ్రతిమలాడేటటువంటి మంచి స్థాయిలో నువ్వు ఉండగలుగుతావు. కనుక జాగ్రత్త. మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే చేసేయండి, ఎవరిని అడగొద్దు, ఏది ఆలోచించొద్దు. కానీ మీరు పని చేసేటప్పుడు చాలా సీరియస్గా చేయాలి. డెఫినెట్లీ చాలా సీరియస్గా ఆలోచించాలి. చాలా సీరియస్గా ఆలోచించి కష్టపడండి, నిరంతరం శ్రమించండి. మీరు చేసే పని పైన పూర్తి ఎఫెక్ట్స్ పెట్టండి. తప్పకుండా కూడా మీరు సక్సెస్ అయి తీరుతారు.
అయితే ఒక నిప్పు లాంటి నిజం కూడా తెలుస్తుంది. అదేంటి అంటే మీరు రహస్యంగా దాచుకున్న ధనం కావచ్చు, రహస్యంగా దాచుకున్నటువంటి ఏదో ఒక రహస్యం బయటపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కన్య రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.